సో ఏంటి సార్ ఫ్యూచర్లో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? ఆయన ఇంకా కూడా ఇప్పటికీ కూడా నేను కేంద్రంలో చక్రం తిప్పుతా అంటుండే. అది అవకాశం వస్తే ప్రధాని అయితే అన్నాడు. అవును. అదే అట్లా అందుకే ఏంటి సార్ నా అనుమానం అయితే ఇప్పుడు ఒక్క సీటు కూడా రాదనుకోండి, మొత్తం పార్లమెంటరీ పార్టీ అయితే లెజిస్లేటివ్ పార్టీ ఉందో బీఆర్ఎస్ని తీసుకెళ్ళి బీజేపీలో మెర్జ్ చేస్తాడు పక్కా. ఎందుకంటే రెండు పార్టీలు ఒకటే అన్నదాన్ని మెర్జ్ చేసి పడేస్తాడు. ఎందుకంటే అట్లా చేస్తే తప్ప, లేదా యాంటీ డిఫెక్షన్ కింద వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు. సో మొత్తం పార్టీని మెర్జ్ చేసేసి బేరసార్లు ఆడుకుంటాడు కేంద్రంతో. రేపు రాబోయే రోజు కేసులు తప్పించుకున్నాడు. పూత ఆల్రెడీ జైల్లో ఉంది, ఇప్పుడు మళ్ళీ ఈయన కూడా జైలు పోయే పరిస్థితిలో ఉన్నాడు. ఇది తప్పించుకోవాలంటే బీజేపీతో అండర్ హ్యాండ్ డీలింగ్ పెట్టుకొని మొత్తం పార్టీని అందులో మెర్జ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది దానికి. అది దిక్కుమాలిన కేసు అన్నాడు. ఏది మన కవిత గారి కేసుని ఏది మరి అరెస్ట్ అయిందిగా, బెయిలే రాకపోయా ఆ దిక్కుమాలిన కేసులో. ఈవెన్ ఎమ్మెల్యేల స్కామ్ కూడా ఇదే రాధాకృష్ణ బయటపెట్టాడుగా. ఫోన్ ట్యాపింగ్ ద్వారా సీఎంకి ఇన్ఫార్మ్ ఇస్తే బిఎల్ సంతోని అరెస్ట్ చేసి తద్వారా కూతురిని కాపాడుకునే పెద్ద ఎత్తుగడ వేశాడు. అది సక్సెస్ కానందుకు చాలా కోప్పడ్డాడు మనని చెప్పాడు కదా రాధాకృష్ణ. సో అంత కుట్ర చూడండి. వస్తారా సార్ కవిత గారు బయటకు వచ్చే అవకాశం ఉందంటారు? ఏమో మరి, సిసోడియా కూడా అదే కేసులో ఉన్నాడు. ఏమో కింగ్ పిన్ అని చెప్పింది ఈడీ. బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఆయన 1.5 year అయింది, బెయిల్ రాలేదు. ఒక కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కాబట్టి, ఆ పార్టీ ప్రెసిడెంట్ కాబట్టి, ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆయనకి రిలీఫ్ ఇచ్చారు, కానీ లేదా ఆయన కూడా వచ్చేవాడు కాదు. సో ఏదో కారణం చేత ఈమె స్టార్ క్యాంపెయినర్, ఆమె అధ్యక్షురాలు కాదు కాబట్టి సీరియస్గా తీసుకోలే ఆమె ప్రీని. కాబట్టి సిసోడియాకున్న పరిస్థితి ఈమెకే ఉందని అనిపిస్తుంది నాకు చూస్తే. మనిషి సిసోడియా అయితే మరి 1.5 year అయిపోయాయి. ఈమె కూడా అదే పరిస్థితికి వెళ్ళిపోద్ది. కడిగిన ముత్యంలో బయటకు వస్తుంది సార్. ఎప్పుడు వస్తుందో మరి చూడాలి. ముత్యాలు. ఓకే సార్, ఇక మన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మనం చూస్తే, ఎందుకంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా చాలా టఫ్గానే జరిగింది అనుకుంటున్నాను నేనైతే. కానీ ఇప్పుడు అంతా కూడా బీఆర్ఎస్ క్యాండిడేట్కి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. తీన్మార్ మల్లన్న మీ పార్టీ నుంచి పోటీ చేశాడు. సో తీన్మార్ మల్లన్న మీద గ్రాఫ్ మొత్తం తగ్గిపోయింది. తీన్మార్ మల్లన్న ఒక చీటర్లాగా, ఒక బ్లాక్ మెయిలర్గా అందరూ అభివర్ణిస్తూ మాట్లాడుతున్నారు. ఏంటి సార్ అసలు? తీన్మార్ మల్లన్న అనేవాడు ఆ తిట్లతోనే పాపులర్ అయ్యాడు, ఇనిషియల్గా ఫేమస్ అయ్యాడు. అయితే ఆ తిట్లు ఇప్పుడు ఆయన కొద్దిగా నెగిటివ్ కూడా వచ్చిన మాట మీరు అనేది వాస్తవమే. చివరికి వచ్చేవరకల్లా గ్రాడ్యుయేట్ ఓటర్ కాబట్టి కాస్త. కానీ తీన్మార్ మల్లన్నతో నేను మాట్లాడా. నేను ఆ ఎలక్షన్ కూడా ఇన్ఛార్జ్గా ఉన్నా, 3 జిల్లాలు తిరిగా. సో తీన్మార్ మల్లన్నకు పాపులారిటీ తగ్గింది అనేది తప్పు. బీఆర్ఎస్ అనేది అదే పనిగా మాకు యూట్యూబ్ ఛానల్లో 30 ఉంటే మేము గెలిచేవాళ్ళం, మేము నెగ్లెక్ట్ చేసామని ఇప్పుడు ఆ యూట్యూబ్ ఛానల్ పట్టుకున్నారు. ఆ 30 ఛానల్ అదే పనిగా బ్లాక్ మెయిల్ అని తీన్మార్ మల్లన్న ఇమేజ్ని మ్యాలైన్ చేయడానికి వాడారు తప్ప, తీన్మార్ మల్లన్న ఓపెన్ అప్పీల్ ఇచ్చాడు వారానికి ముందు. 27 నాడు పోలింగ్ ఉంటే 21 నాడు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమన్నా అంటే, ఒకవేళ నేను బ్లాక్మెయిల్ చేసి ఎవరి దగ్గర 10,000 తీసుకున్నట్టు కానీ, లేదా 1,00,000 తీసుకున్నట్టు కానీ, ఎంతనా కానీ మీరు లైన్లో వచ్చి మీరు నాకు కంప్లైంట్ ఇవ్వండి, ఇది నిజమే అయితే నేను అసలు మొత్తం ఓటింగ్ ప్రక్రియ నుంచి తప్పుకుంటా, విత్డ్రా చేసుకుంటా అన్నాడు. 6 రోజులు మరి ఒక్కడు కూడా నేను డబ్బులు ఇచ్చాను చెప్పలేదే. ఎట్లా బ్లాక్మెయిల్ అవుతాడు? ఎవరు డబ్బులు ఇచ్చినట్టు? ఓపెన్ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయలేరు. ఎవరు ఒక్కడే చెప్పాలి కదా, నువ్వు ఇంతమంది కేసులు ఉన్నాయి, ఇంతమంది బ్లాక్మెయిల్ చేస్తే ఒక్కడన్నా అవును నా 6,00,000 తీసుకున్నాడు, నాకు బ్లాక్మెయిల్ చేసినట్టు చెప్పాడు ఒక్కడు ఉండడా? ఎందుకంటే అంత పెద్ద ఛాలెంజ్ చెప్తే నేను విత్డ్రా అయిపోతున్నా ఎలక్షన్స్ అన్నాడు. ఒక్కడు కూడా రెస్పాన్స్ ఇవ్వలే. దాన్ని బట్టి అది ఉత్త ప్రచారం తప్ప నిజం కాదని మనందరికీ అనిపిస్తుంది. ఓకే, సో నిజంగానే ఒకవేళ మీరు నిజంగానే ఆయన చీటర్ అయ్యి ఉండి నిజంగా బ్లాక్మెయిల్ అయ్యి ఉంటే కామెంట్ల రూపంలో ఆయనకి వస్తాయి కదా. అందుకు గతంలో మెసేజ్ ఇచ్చి ఏం మాడుతున్నావా, నేనే ఇచ్చాను నీకు 1,00,000 10,000 కూడా అనాలి కదా. ఒక్కడనే మెసేజ్ ఇవ్వాలి కదా. ఆ మెసేజ్ రాకపోయా, కంప్లైంట్ రాకపోయా, స్టేట్మెంట్. కానీ ఇక్కడ కీలక అంశం ఏంటంటే, మరి మీరు చెప్తారో లేదో నాకు తెలియదు కానీ బట్ మిమ్మల్ని అడగాలి. కేవలం ఈయన ఏదైతే బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు ఎవరు ఇదే తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల మీద కావచ్చు, ఇప్పుడున్నటువంటి మంత్రులుగా వ్యవహరించినటువంటి నాయకుల మీద కావచ్చు, విపరీతమైనటువంటి పదజాలం అందరు తిట్టాడు. తర్వాత ఆయా సందర్భాల్లో ఆయన ఎక్స్ట్రీమ్ పై అందరు తిట్టాడు. నేనే చెప్తాను ఏ లాంగ్వేజ్తో అయితే తిట్టాడో, ఆయనకి ఏదైతే పాపులారిటీ తెచ్చిందో అదే ఈరోజు ఆయన కష్టాలు కూడా తెచ్చిందనే మాట అన్నాను. కానీ పార్టీయే కదా. ఇప్పుడు ఎవరు ఏ పార్టీ క్యాండిడేట్ని గెలిపించుకోవాలి తప్ప అన్న ఫీలింగ్లో ఉంటారు. 34 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఉందండి, ఎక్సెప్ట్ 1 ప్లేస్లో తప్ప. అందరూ మా వాళ్ళే ఉన్నారు అక్కడ ఉన్న వాళ్ళంతా. ఇంతమంది ఉన్న తర్వాత కాంగ్రెస్ క్యాండిడేట్ గెలవకపోతే ఎట్లా?